Hi guys, welcome back to our channel. This is Shiva. You are watching Shivaram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి గైస్. ఫ్రెండ్స్, మన ఛానల్లో లైనెక్స్ ట్యూటోరియల్ అయితే చేయబోతున్నా గైస్. అంటే లైనెక్స్ సిరీస్ అనమాట. ఇది వచ్చేసి మీకు 1 by 1 వీడియో అయితే రావడం జరుగుతుంది. వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను గైస్. సో ఈ సిరీస్ని మీరు కంటిన్యూస్గా ఫాలో అయినట్టయితే కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది సిరీస్ మీరైతే కంప్లీట్ లైనెక్స్ అయితే మీకు వచ్చేసేది గైస్. సో అందుకని ఈ సిరీస్ని అయితే మిస్ అవ్వకండి. డైలీ ఈ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి కంప్లీట్ లైనెక్స్ అయితే నేర్చుకోండి గైస్. చాలామంది అయితే ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారు మనీ పే చేసి. సో బట్ మనకి తెలుగులోనే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాం అనమాట. ఈ వీడియోలో మనం ఈ లైనెక్స్ సిరీస్లో మనం ఏ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం, లైనెక్స్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అని చెప్పేసి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో అందులో మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే లైనెక్స్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అంటే లైనెక్స్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అండ్ అలాగే లైనెక్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, సో లైనెక్స్ అనేది ఎందుకు అనేది టోటల్ ఎవ్రీథింగ్ వచ్చేసి అయితే మనకి ఈ లైనెక్స్ ఆర్కిటెక్చర్ అనే టాపిక్లో అయితే మనం డిస్కస్ చేస్తాం గైస్. అండ్ అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి లైనెక్స్ ఇన్స్టాలేషన్ అనమాట. అంటే మనం VMwareలో ఖాళీ లైనెక్స్ని కానీ లేదంటే వేరే రెడ్ హ్యాట్ ఓఎస్, CentOS, సో వీటి లైనెక్స్ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అయితే మనం సెకండ్ టాపిక్లో అయితే నేర్చుకోబోతున్నాం గైస్. అండ్ అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి బేసిక్ కమాండ్స్ అనమాట. అంటే లైనెక్స్లో ఎక్కువగా యూజ్ చేసేది అయితే మనకి కమాండ్స్ అనమాట. అంటే టెర్మినల్ అయితే యూజ్ చేస్తుంటారు గైస్. సో గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కాకుండా మనకి టెర్మినల్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. సో మనం బేసిక్ కమాండ్స్ని అయితే మనం నేర్చుకోబోతున్నాం గైస్ థర్డ్ టాపిక్లో. అండ్ అలాగే ఫోర్త్ టాపిక్ వచ్చేసి క్రియేటింగ్ ది ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనమాట. అంటే లైనెక్స్లో మనం ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే అలాగే ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక డైరెక్టరీని ఎలా డిలీట్ చేయాలి అండ్ ఫైల్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలి. సో ఇట్లా మనం అయితే ఫోర్త్ టాపిక్లో అయితే నేర్చుకుంటాం గైస్. అండ్ అలాగే ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి పర్మిషన్స్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దానికి ఫస్ట్ మనం పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో ఇలా లైనెక్స్లో డైరెక్టరీస్కి అండ్ అలాగే ఫైల్స్కి పర్మిషన్స్ అనేవి ఎలా ఇస్తారో, ఆ పర్మిషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో అవన్నీ మనం పర్మిషన్స్లో డిస్కస్ చేస్తాం. అండ్ అలాగే సిక్స్త్ టాపిక్ వచ్చేసి ప్యాకేజ్ మేనేజ్మెంట్ అనమాట. సో లైనెక్స్లో ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి అయితే మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం లైనెక్స్లో నెట్వర్కింగ్ అనమాట. నెట్వర్కింగ్లోకి వచ్చినట్టయితే ఫస్ట్ ఇన్స్టాలింగ్ అండ్ కాన్ఫిగరింగ్ ది నిక్ కార్డ్స్ అనమాట. నిక్ కార్డ్స్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలండి, అలాగే ఎట్లా కాన్ఫిగర్ చేయాలని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం గైస్. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రియేటింగ్ స్టాటిక్ IP అడ్రస్ అనమాట. సో ఒక IP అడ్రస్ని ఎట్లా జనరేట్ చేయాలని చెప్పేసి అయితే మనమైతే ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి IPv4 అండ్ IPv6 సబ్నెట్ అనమాట. సో వీటిని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అండ్ అలాగే వీటి గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం గైస్. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిక్ బాండింగ్ అనమాట. నిక్ బాండింగ్, టీమింగ్, అంటే నిక్ గురించి కంప్లీట్ నిక్ కార్డ్స్ గురించి మనం అయితే ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి గేట్వే అనమాట. గేట్వే గురించి కూడా మనం అయితే కంప్లీట్లీ డిస్కస్ చేస్తాం గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ స్టాటిక్ రౌటింగ్ కాన్ఫిగరేషన్ అనమాట. సో కంప్లీట్ రౌటింగ్ కాన్ఫిగరేషన్ అయితే మనం ఈ టాపిక్లో నేర్చుకోబోతున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాకెట్ ట్రేసింగ్ అండ్ ఫిల్టరింగ్ అనమాట. అంటే మనం ఇంటర్నెట్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యాకెట్ అనేది ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడ డ్రాప్ అవుతుంది అని చెప్పేసి మనం అయితే ప్యాకెట్ని ఎట్లా ట్రేస్ చేయాలి అండ్ అలాగే ఎట్లా ఫిల్టర్ చేయాలని చెప్పేసి అయితే మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం అనమాట. ప్యాకెట్ ట్రేసింగ్ అండ్ ఫిల్టరింగ్. సో ఇవన్నీ మనకి నెట్వర్కింగ్ టాపిక్లో వస్తాయి అనమాట. లైనెక్స్లో నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లో మనకి ఈ టాపిక్స్ అనేవి వస్తాయి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లైనెక్స్. అంటే సర్వర్స్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి లైనెక్స్లో అనేది మనం కంప్లీట్లీ ఈ టాపిక్స్లో నేర్చుకుంటాం అనమాట. సో సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లైనెక్స్లో మనం ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే మనకి NFS సర్వర్ అండ్ సెక్యూర్ NFS అనమాట. అండ్ ఈ సర్వర్స్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి ఏంటి అనేది మనం కంప్లీట్లీ ఇందులో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి SSH సర్వర్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి LDAP సర్వర్ అండ్ అలాగే క్లయింట్ కాన్ఫిగరేషన్ అనమాట. సో LDAP సర్వర్ గురించి అండ్ అలాగే క్లయింట్ కాన్ఫిగరేషన్ గురించి అయితే మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం గైస్. అండ్ అలాగే DNS, DHCP, FTP, NTP, SMTP, HTTPS వీటన్నిటి గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైర్ వాల్ గురించి కూడా. అంటే మనకి లైనెక్స్లో IP టేబుల్స్ అని చెప్పి ఫైర్ వాల్ అయితే ఉంటుంది గైస్. సో ఆ ఫైర్ వాల్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, దాన్ని మనం ఎట్లా దాంట్లో రూల్స్ రాయాలి, దాన్ని ఎట్లా యూస్ చేయాలని చెప్పేసి మనం కంప్లీట్ ఫైర్ వాల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రిమోట్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అనమాట. సో రిమోట్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటే స్టోరేజ్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ఫైనల్లీ వచ్చేసి ట్రబుల్ షూటింగ్ అండ్ బ్రేకింగ్ ఫర్గోట్ యూజర్ పాస్వర్డ్ అనమాట.
అంటే మనం ట్రబుల్ షూటింగ్ అనమాట. అంటే మెయిన్లీ లైనక్స్లో మనకి ట్రబుల్ షూట్ అనేది ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి అయితే నేర్చుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే మనం ఒక పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు దాన్ని ఎట్లా బ్రేక్ చేస్తాం అనేది కూడా మనం అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. బట్ ఎక్కువ యూజ్ అవ్వదు, బట్ మనం అయితే నేర్చుకోవాలన్నమాట నాలెడ్జ్ ప్రకారం. సో ఇది గైస్, ఇవన్నీ టాపిక్స్ మనమైతే ఈ సిరీస్లో డిస్కస్ చేయబోతున్నాం గైస్. అందుకని చెప్పేసి మీరైతే సిరీస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు కంప్లీట్ లైనక్స్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో మీరు ఎక్కడ ఫీజు గట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులోనే మనకి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను గైస్. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.